దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ, దూరమున దాపున వీక్షిస్తున్న ప్రియ సంఘ సభ్యులందరికీ, దూరదేశములో దూర ప్రాంతములు పలు పట్టణాల్లో ఉండి వీక్షిస్తున్న నా ప్రియులందరికీ కూడా ప్రభు పేట వందనము తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. దేవుని పుస్తకమును బట్టి ఈ యొక్క బేస్తువారపు బైబిల్ తరగతిలో మరలా మనమందరూ కూడి ప్రభునామను మహింపరచడానికి ప్రభు కృపా కనికరమును చూపాడు, మనందరినీ కరుణించాడు. ప్రత్యేకముగా దీనిని బలపరిచి మీ సందులో నిలబెట్టినందుకు నా కొరకు మీరందరూ కూడా ప్రత్యేకంగా మీ కుటుంబ ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 103వ కీర్తన భాగము 4వ వచనాన్ని చదువుకుందాం. సమాధిలో నుండి ఈ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. స్తోత్రం. 1వ వచనం చదువుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలు. ఈ దినమున క్రీస్తు పిల్లల ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ క్రీస్తు పిల్లల ఈ యొక్క సాయంకాలంలో దేనిని మరువక ప్రభునామను స్తుతించుటకు మహింపరచుటకు ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుటకు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేట వందనములు తెలియజేస్తున్నాం. ఆ రీతిగానే మనము వాక్యంపై కరాలు పెట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మరి ఒకసారి చదవబడిన లేఖన భాగం నీ దగ్గర తండ్రి. నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తండ్రి భక్తుడైన దావీదు మహారాజు తన అంతరాత్మతో చెప్పుకున్నట్లు ప్రభా, మేమును కూడా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభా గతించిన సంవత్సరములు, మాసములు, వారములు, దినములు, గంటలు, గడియలు, ఈ ఆఖరి క్షణము కొరకు కూడా నన్ను, మమ్మను, కుటుంబాలు, సంఘాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని కాచి కాపాడి నీ సమూహంలో నిలబెట్టి ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా మేము పాడి స్తుతించి మహింపచి నిన్ను ఆరాధించి నీ నామను ఘనపరుచుటకు ఇచ్చిన గొప్ప ధన్యతకై కోట్ల కొరకు స్తోత్రిస్తున్నాం. ఏ యోగ్యత లేని మాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, పరలోకమందు తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ప్రభా శరభులు నిన్ను స్తుతిస్తుండగా తండ్రి, ఇహమందు భక్తులు ఆరాధిస్తుండగా ప్రభా ఎన్నికలేని నన్ను మమ్మను కూడా తండ్రి మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని నీ సంధిలో నిన్ను స్తుతించే కృపనిచ్చిన ఈ గొప్ప ఉపకారములకే నీ కోట్ల కొరకు స్తోత్రిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. దీని వాక్కులు ధ్యానిస్తుండగా దీనిని మరుగుపరిచి మాకు బోధించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల దేవుని దాసుడు అయినటువంటి దావీదు మహారాజు చెబుతున్నాడు, ఆయన జీవితములు ఆయన చేసిన ఉపకారమును బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినములు కూడా క్రీస్తు పిల్లల దేవుని నామమును మనము వాక్య జ్ఞానంలోకి వెళ్తుండగా ఆయన చెబుతున్న మాట ఏంటి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే క్రీస్తు పిల్లల మనము మొట్టమొదటిగా 2 వాక్యాలు చదివి దాని తదుపరి ఈ ఒక ఉపకారము అనగా ఏమిటో, పరిశుద్ధ లేఖనములు దీని యొక్క గొప్ప మర్మం ఏమిటో, ఈ ఉపకారం అనే మాటలో ఉన్న దైవత్వం ఏమిటో మనము దాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ బైబిల్ తరగతులు మనము కూడి వచ్చిన మనము కూడా ఒక్కొక్క వాటకు కూడా కొన్ని అర్థ తాత్పర్యాలు ఉంటాయి, గూఢార్థమైన మర్మాలు ఉంటాయి. ఈ యొక్క బేస్తు వారంలో వాటిని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లల చదువుదాం. 116వ కీర్తన భాగము 12వ వచనం.
116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, క్రీస్తు పిల్లరా, యెహోవా ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించును. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేతులు. ఈ దినమున క్రీస్తు పిల్లరా కూడి వచ్చిన మనం అందరము చేయగలిగేది ఒకటి, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని. ఆ రక్షణ ఏమిటనగా కృపగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు 2020 సంవత్సరాలకు పూర్వము ఈ లోకములో నశించిపోతున్న పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, నరక వేదన నుండి విడిపించుటకు, రక్షించుటకు కల్వారి చిలువలో ఏ పాపం కలిగిన యేసయ్య తన ప్రాణమును పెట్టి 3 మేకులతో కొట్టబడి 5 గాయములు పొంది శరీరమంతయు రక్తశితమై తలపై ముళ్ళ కిరీటము ధరించిన వాడి నీ కొరకు నా కొరకు కూడా తండ్రిలో మొరపెడుతూ కల్వారుచులు అని చెప్పిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని మనకు క్షమాపణ కలుగు చేశాడు. ఆ యొక్క క్షమాపణ నీ కొరకు నా కొరకు కూడా పాపపు ఖైదనముగా ఆయన తన రక్తాన్ని చిందించి నిన్ను విమోచించాడు. అదే మొదటి ఉపకారము. హల్లెలూయా. ఉపకారము అనగా క్రీస్తు పిల్లరా ఏ యోగ్యత లేని వారికి చేసే గొప్ప మేలే, సహాయమే అది ఉపకారము. క్రీస్తు పిల్లరా ఏ దశలో కూడా మనకు ఏ యోగ్యత లేకపోయినా యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును కాచి నీకు నాకు పాప విమోచన కలుగు చేశాడు. ఆయన ఉపకారమును తలంచి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటున్నాడు. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున మనం అందరూ కూడా దేవుని నామములో ఆయన చేసిన మేలుకు ప్రార్థన చేయటకు కూడి వచ్చాం. దానిలో కొన్ని భాగాలు మనం చూసిన భక్తుని జీవితంలో జరిగిన కార్యాల గురించి ఆ 116వ కీర్తన భాగం 3వ వచనంలో చూద్దాం. 3వ వచనం చదువుదాం. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి మొరపెడితిని. హల్లెలూయా. అంటే ఇక్కడ భక్తులు అంటున్నాడు, క్రీస్తు పిల్లరా మరణ బంధకాలు నన్ను చుట్టుకుని ఉన్నాయి. ఈ దినమున కూడా ఈ యొక్క కరోనా అనే మరణ బంధకము ప్రతి దేశాన్ని, పట్టణాన్ని కూడా పట్టుకుని ఉన్నది. అయితే వాటి మధ్యలో మనము నీతిమంతులమయ్యో, భక్తిపరులమయ్యో, విశ్వాసులమయ్యో కానే కాదు, కానీ దేవుని దగ్గర మనము మొరపెట్టడం ద్వారా దేవుడు మనల్ని తప్పించి రక్షిస్తున్నాడు. క్రీస్తు పిల్లరా అక్కడ అంటున్నాడు, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకునిండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. వాటి మధ్యలో ఆయన అంటున్నాడు, క్రీస్తు పిల్లరా నేను యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. అవి చదువుదామా. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు, వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు పిల్లల గొప్పవారిని కాదు, భక్తి పనులు కాదు, అధికారులు కాదు, కానీ సాధువైనటువంటి నిన్ను నన్ను కూడా మన దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప ఉపకారము ఈ యొక్క మరణ బంధకముల నుండి, ఈ యొక్క మరణ భాష్యముల నుండి ప్రభు మనల్ని చేసిన ఒక గొప్ప ఉపకారము. క్రీస్తు పిల్లల ఆ కింది వాక్యం చదువుదాము. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. చాలు. అయితే ఇక్కడ భక్తుడు దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నేను దేవుని దగ్గర మొరపెట్టాను, దేవుడు నాకు మరలా జీవం ఇచ్చాడు,
తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. చాలా మంది క్రీస్తుని ప్రవేశింపకుండానే లోకానికి వెళ్ళిపోయారు. కానీ ప్రాణాన్ని మళ్ళా ఇచ్చి లోకంలోనికి పంపాడు. ఈ దినం చాలా మంది చెబుతారు, దేవుడు నన్ను మరణములో నుండి రక్షించాడని. హల్లెలూయా. నిజముగా నిన్ను కూడా పాపపు మరణము నుండి నన్ను కూడా రక్షించాడు దేవుడు క్రీస్తు పిల్లరా. ఇంకా కూడా మనం అక్కడ చూస్తున్నాం, నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రీస్తుని పిల్లరా కుటుంబంలో జరగకపోయినా వారి బంధువుల్లో ఏదో ఒక దుర్ఘటన జరిగి కుటుంబం అంతా ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే సహాదేవుని భార్య ఆమె ఉంది కదా, పెరిగి పెట్టుకుంది. ఆమె వాళ్ళ భర్త నాతోటి కూడా ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆమె అయ్యా ఇప్పుడే వచ్చున్నాము, ఇప్పుడు లేటుగా పాలు పెడుతున్నాము. నేను అడగనేలే, ఎందుకో తెలుసా, మా మరిది చనిపోయాడు. నిన్న రాత్రి సాయంకాలము అన్నీ తిని ఇంట్లో నాకు గుండెకి వస్తుంది, నేను పైకి పోతాను అని చెప్పి పైకి పోయినట్ట. ఇంకంతే. ఆ నుంచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు ఎరిగంటల్లా చచ్చిపోయాడు. మేము తెల్లారి తెలిసి మేము వెళ్ళిపోయాం, మీకు చెప్పలేదు అని చెప్పని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే మేము భూస్థాపన చేసి వచ్చామని. అంటే క్రీస్తు పిల్లరా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క కార్యాల గురించి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, జారి పడకుండా నా పాదము నీవు తప్పించున్నావు. సజనుల దేశంలో నీ సన్నిధిని కాలము గడుపుదును. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడాడు. అవును క్రీస్తు పిల్లరా, మన దేవుడు మనలను కాపాడే దేవుడు. కాబట్టి క్రీస్తు పిల్లరా అందుకే ఇక్కడ భక్తుడు కింద చదువుతున్నాడు 12వ వచనం. ఇప్పుడు చదువుదాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి ప్రైజ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం క్రీస్తు పిల్లరా, ఉపకారము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపకారము అనే మాటలో క్రీస్తు పిల్లరా మన ప్రభువును రక్షణుడి యొక్క దేవుని దైవత్వము ఆ మాటలో ఇమిడి ఉన్నది. ఆ ఒక్క గొప్ప గూఢార్థమైన సత్యాన్ని ఈ యొక్క బైబిల్ తరగతిలో మనం చూసుకుందాం. చాలా మంది ఏమంటారు ఉపకారం. ఆ ఉపకారం అనే ఈ యొక్క క్రీస్తు పిల్లరా 5 అక్షరాలలో అనంతమైన బైబిల్ అంతా కూడా దాంట్లో ఇమిడి ఉంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా ఈ యొక్క ఉపకారములోనే ముగిస్తుంది క్రీస్తు పిల్లరా. ఎందుకనగా మనం చూస్తాం. ఇప్పుడు అర్థం ఆది కాండము 32వ అధ్యాయము 10వ వచనానికి వస్తాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యములకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. హల్లెలూయా. ఇక్కడ యాకోబు భక్తుడు చెబుతున్నాడు ఆది కాండములో క్రీస్తు పిల్లరా యాకోబు మొట్టమొదట తన తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. ఇది మనమందరం కూడా అనేక మార్లు యాకోబు యొక్క చరిత్రను మనం ధ్యానించాం. కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అయితే ఇక్కడ యాకోబు యాషాబు ఇద్దరు కూడా అన్నదమ్ములు మనందరికీ తెలుసు. కానీ ఆ యొక్క పెద్ద అన్నకు రావాల్సినటువంటి యొక్క ఆశీర్వాదాన్ని తమ్ముడైనటువంటి యాకోబు మోసగించి తీసుకున్నాడు తండ్రి దగ్గర. అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక చేతి కర్రతో వేసుకున్న వస్త్రాలతో బయలుదేరి వెళ్ళాడు. ఒక రాత్రి ఒక స్థలంలో నిలబడిపోయాడు. ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని యొక్క దర్శనం అక్కడ పొందుకున్నాడు. పైనుండి ఆకాశం నుండి భూమికి తలగడగా ఒక నిచ్చెన రావటము, దేవదూతలు ఎక్కుట దిగుట కూడా చూశాడు. ఆ దర్శనమును పొందిన యాకోబు క్రీస్తుని పిల్లరా అక్కడ ఒక మొక్కుబడి చేస్తున్నాడు. ఏమిటనగా, అయ్యా నేను తినటానికి ఆహారమును ధరించడానికి వస్త్రముని నీవు ఇచ్చినట్లయితే నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన దానిలో ప్రతి వంతు నీకు తప్పగా ఇస్తాను. అక్కడే ప్రారంభమైంది. అయితే క్రీస్తుని పిల్లరా అని చెప్పి దేవుని చెంత మొక్కున్నాడు.
అక్కడికి వెళ్ళాడు. అయితే మామ దగ్గర 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. 10 సార్లు జీతం మార్చబడది. అంతేకాక తనకు మార్చబడింది, రెండవ వివాహం చేసుకోవచ్చింది. ఆ తర్వాత 10 సార్లు జీతం మార్చబడి అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఇప్పుడు ఆయన చేసిన మేలు ఈ 20 సంవత్సరాలు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని ఇబ్బందులు అనిపించాడో, ఎన్ని మోసాలు అనుభవించాడో వీటన్నిటిని తలంచి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇప్పుడు చదువుదాం. నీవు నీ సేవకునికి సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుని పిల్లల మొట్టమొదట ఒక చేతి కర్రతో బయలుదేరాడు. ఇప్పుడు 2 గుంపులుగా పనివారు, పనికెత్తులు, ఆ రీతిగానే గొర్రెలు, గోకలు, మేకలు, క్రీస్తుని పిల్లల గుడ్డు, గోద, ఒంటెలు, క్రీస్తుని పిల్లల మనుష్యులు, పనివారు, పనికెత్తలతో కూడా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన చేసిన ఉపకారాన్ని తెలిసి దేవునికి వందనాలు. మనము కూడా ఒకనాడు క్రీస్తు పిల్లగా ఈ మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు ఏనాటి స్థితిలో మన పితృలు వచ్చారో మనకు తెలుసు. కానీ ఈ దినమున దేవుని కృపను బట్టి మనము ఉండటానికి ఇల్లు, తినటానికి ఆహారము, ధరించడానికి మంచి వస్త్రాలు కూడా ఇచ్చి దేవుడు మనతో ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకు మంచి చదువులు ఇచ్చి ఇంతవరకు ఆశీర్వదించాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు చేసిన ఉపకారాలని మరిచిపోకూడదు. కానీ ఇప్పుడు మనము చక్కగా నేర్చుకోబోతున్నాం. ఉపకారము అనేవి 5 మాటలు. ఊ పా కా ము. కానీ క్రీస్తు పిల్లగా ఈ యొక్క 5 మాటలు కూడా మనము ఈ ఉపకారములోని ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదట ఉపకారము అనే మాటకు ఉప అనేది ఊకి ఏమిటి అర్థము పరిశుద్ధ గ్రంథం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. హల్లెలూయా. అంటే ఊ అంటే క్రీస్తు పిల్లరా నేను ఉన్నవాడను. అవును, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, అందరు నిన్ను దూరమైనా, అందరూ నీవు దూరమైనా, దేవుడు నీతో నాతో ఉంటాడు. చప్పటి కొట్టి ప్రభువు మెడదాం. హల్లెలూయా. అందుకే ఆయన చెబుతున్నాడు నేను ఉన్నవాడను అనువాడను. అవును క్రీస్తు పిల్లరా, మన దేవుడు ఉన్న దేవుడు. మన దేవుడు ఉన్నాడు అంటే ఎక్కడో పరలోకంలోనే మాత్రమే కాదు, కానీ ఎవరంతా తన యొక్క దేవుడిగా, సురక్షకుడుగా అంగీకరిస్తారో వారందరితో ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తల్లి మడిచిన, తండ్రి మడిచిన, బంధువులు వెలివేసిన, అందరి దూరమైన ఆయన మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఊ అనే మాటకు క్రీస్తు పిల్లరా ఆయన ఉన్న దేవుడు, సజీవంతో ఉన్న దేవుడు, ఆయన మనతో ఉన్న దేవుడు క్రీస్తు పిల్లరా. రెండవ మాట మనం చూద్దాం. క్రీస్తు పిల్లరా రెండవ మాట క్రీస్తు పిల్లరా పా అంటే చూద్దాం. లేవి కాండము 11వ అధ్యాయము 4వ వచనం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైనా యెహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. ఉపకారము అంటే క్రీస్తు పిల్లరా మొట్టమొదటిగా దేవుడు ఊ అంటే మనతో ఉన్న దేవుడు. ఆయన మనతో ఉండాలంటే క్రీస్తు పిల్లరా ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడును, కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ తరగతిలో క్రీస్తు పిల్లరా ఉపకారము అనగా దేవుడు
ఉన్నాడు. ఆయన సజీవుడు. ఈ లోకములో రాయో రప్పో చెట్టో మట్టో కాదు, కానీ మన దేవుడు ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు. భూమి ఆకాశములు సృష్టింపక మునుపు ఉన్న దేవుడు. అనాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఉన్న దేవుడు. క్రీస్తు పిల్లరా, మన పితరులతో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, తర్వాత మన తర్వాత మన సంతతో ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఆ దేవుడు అంటున్నాడు ఉపకారము అనే దానిలో రెండవ ఆశ్చర్యము, క్రీస్తు పిల్లరా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఉపకారము అంటే క్రీస్తు పిల్లరా, మనం ఊరికే ఉపకారం అనుకొని పోతూ ఉంటాం, కానీ దానిలోని యొక్క బైబిల్ యొక్క రారాంశం అంటే నేను పరిశుద్ధులను కనుక నీవు ఉపకారం మరవకుండా ఉంటే నీవు కూడా పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యం చెబుతుంది, అపవిత్రమైనది ఏది మీ నోట రానియకుడి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండి. మన దేవుడు పరిశుద్ధులు గనక క్రీస్తు పిల్లరా, మనము కూడా పరిశుద్ధులము పవిత్రులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, సమయం అవుతుంది. కాబట్టి మూడవ విషయం నేను చూస్తున్నాను. మూడవ కారణం మనం చెబుతున్నాం. ఖా అంటే మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, ఈ ఖా అనే అక్షరానికి మనం చూస్తున్నాం మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించని కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేయగా, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. చదువు. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగుగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినదని చెప్పాను. హల్లెలూయా. కరుణామయుడు. క్రీస్తు పిల్లరా, కా అంటే కరుణామయుడు. హల్లెలూయా. ఈ యొక్క ఉపకారములో కరుణామయుడు దగ్గర నీవేదైతే అడుగుతావో ఆ కరుణామయుడు సమస్తాన్ని నీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తు పిల్లరా, గుడ్డివాడు అంటున్నాడు, కరుణామయుడా నన్ను కరుణించు అని. అంటే క్రీస్తు పిల్లరా, ఈ యొక్క కరుణామయుడు క్రీస్తు పిల్లరా కరుణించే దేవుడు. అంటే కరుణ పొందుకున్న వారు ఈ ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటారు. గుడ్డి బద్దమైన అడిగితే అంటాడు, నా దేవుడు కరుణామయుడు, ఆయన ఉపకారము చేసే దేవుడు, ఎవరికి అపకారము చేయని దేవుడు. అందరూ నన్ను గోల చేయొద్దని తరిమేశారు, కానీ ఆ కరుణామయుడు నన్ను దాపుకు పిలిచి నాకు అక్కర్లేదిగి నా అవసరం ఎరిగి నాకు దృష్టినిచ్చి ఈ దినమును నేను చూపు పొంది నేను నా పనులు చేసుకుంటున్నాను. ఆ కరుణామయుడు గొప్పవాడు. ఆయన చేసిన ఉపకారము గొప్పది. చప్పట్లు హల్లెలూయా. ఈ దినమున కూడా క్రీస్తు పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ఇంకను దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అనేక మంది చూస్తున్నాం అంటున్నారు, కానీ ఇంకను గుడ్డివారై ఉన్నారు. అందుకే ప్రభు అనేక స్థలాల్లో వీరి యొక్క గుడ్డితనం తొలగించమని ప్రభు ప్రార్థన చేశాడు. అదే విధముగా క్రీస్తు పిల్లరా, ఆ గుడ్డితనం తొలగించమని ఎలీషా గెహాజీ కొరకు ప్రార్థన చేశాడు, కళ్ళు తెరవమని. కానీ క్రీస్తు పిల్లరా, మూడవ మాట ఆయన కరుణామయుడు. ఉపకారములోని మూడవ మాట క్రీస్తు పిల్లరా కరుణామయుడు.
నాలుగవ కార్యాన్ని మనం చూస్తున్నాము. రా అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంటే క్రీస్తుని పిల్లరా, ఈ యొక్క 4వ అక్షరము క్రీస్తుని పిల్లరా రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ ఉపకారములో క్రీస్తుని పిల్లరా రక్షకుడు, ఉపకారము చేయవాడు, పరిశుద్ధుడు, అంతేకాక క్రీస్తుని పిల్లరా ఉన్నవాడు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం 5వ మాట కూడా మనం చూసి వెళ్దాం. క్రీస్తుని పిల్లరా 5వ మాట ము అనే మాటకు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ ఉపకారములో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తుని పిల్లరా నేను మృతుడయ్యాను. ఈ లోకము నన్ను సిలువకు కొట్టి నన్ను సమాధిలో పెట్టారు. అయితే 3వ దినమున నేను ఈ లోకాన్ని పాపాన్ని జయించి మృత్యుంజయుడనై తిరిగి లేచాను. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడును. ఇప్పుడు మొదటి మాటకు వస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు ఆయన ఉపకారములో మొదటి మాట నేను ఉన్నవాడను. హల్లెలూయా. అయితే మన దేవుడు ఉన్నవాడు. క్రీస్తుని పిల్లరా మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అక్కడే మనం చూస్తున్నాం. క్రీస్తుని పిల్లరా ఇదిగో నేను మృతుడైతిని కానీ చదువుమా ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. అంటే మన దేవుడు క్రీస్తుని పిల్లరా యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఈ యొక్క 2000లో ఈ సంవత్సరాలు ఒక్క యుగము చూసిపోతామేమో, కానీ ఎన్ని యుగాలు దేవుడు సృష్టించాడో అన్ని యుగాల్లో మన దేవుడు ఉన్న దేవుడు. చెప్పబడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని పిల్లరా ఆది కాండము మొదలుకొని ఈ ప్రకటన వరకు ఈ యొక్క ఉపకారము అనే మాటలో ఈ 5 అర్థాలు మనం ఉన్నాయి. చాలా మంది మనము ఊరికే ఉపకారము అంటాం. ఈ ఉపకారాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, ఈ లోకములో నీ కొరకు నా కొరకు కూడా కన్య మరియ గర్భమున మన ప్రభువు రక్షకుడు యేసు ఆయన ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆయన నీ నా పాపముల కొరకు కల్వారి శిలువలో తన ప్రాణం పెట్టాడు, రక్తమును కాచాడు. అంతేకాక ఆయన మన అక్కలెరిగి మన అవసరతలు ఎరిగి పరిచర్య కాలంలో భర్త యజమానిని ఎదిగి వచ్చినట్టు నిన్ను నుండి వెతికి వచ్చి మన ప్రతి అక్కర అవస్థించి మనకు ఉపకారము చేసిన దేవుడు. హల్లెలూయా. అంతేకాక క్రీస్తుని పిల్లరా ఆయన అంటున్నాడు నేను సజీవుడను. ఇదిగో మృతుడనైతిని కానీ సజీవుడను. ఈ దినమును కూడా ప్రభువును నమ్ముకున్న నీవు నేను కూడా ఒక దినమున ఈ లోకంలో మృతి చెందుతాం. కానీ మృతి చెందిన నిన్ను నన్ను కూడా మళ్ళా పునర్జీవం వచ్చి మృత్యుంజయుడుగా నిన్ను నన్ను దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఈ ఉపకారములోని 5వ అంశం ఏమిటంటే, ఈ లోకములో ఒకవేళ మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక దినమని లోకము చెల్లాలి. వెళ్ళిన దినమును కూడా మనం ఈ లోకములో యేసయ్యతో ఈ దినము ఎలా ఉంటున్నామో అదే విధముగా మన ప్రభువును రక్షకుడు యేసయ్యతో కూడా ఆ నిత్య రాజ్యములో మృత్యుంజయుడైన క్రీస్తు ఉంటాము అనేది గొప్ప ఉపకారము. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఇక సంబంధమైన ఉపకారమే కాదు, కానీ నా యేసయ్య చేసేది పర సంబంధమైన గొప్ప ఉపకారము. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అవును క్రీస్తుని పిల్లరా, ఈ యొక్క సాయంకాల వేళలో ఈ యొక్క ఉపకారములోని 5 దైవత్వమైన గుణాలను మనం నేర్చుకున్నాం. ఈ బైబిల్ తరగతిలో క్రీస్తుని పిల్లరా ఈ యొక్క 5 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు ఇప్పుడు మళ్ళా కూడా మీరు ఒకవేళ రెఫరెన్స్ రాసుకుని వారు ఉంటే దూరం దాపున వీక్షిస్తున్న వారు కానీ మొదట ఉన్నవారు కానీ మరలా ఒకసారి నేను చెబుతున్నాను, ఉపకారము అనే మాటలోని దేవుని దైవత్వము ఇమిడి ఉన్నది. ఇందులో మొట్టమొదటి క్రీస్తుని పిల్లరా నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము ఉన్నవాడు.
రెండవది క్రీస్తుని పిల్లరాల లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనము, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభువు చెబుతున్నాడు క్రీస్తుని పిల్లరా. అదే విధముగా మూడవ మాట మనం చూస్తున్నాం, మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనములో, ఆయన కరుణామయుడు, ఆయన కరుణ చూపే దేవుడు, కటాక్షించే దేవుడు, ఆయన నిన్ను నన్ను కూడా రక్షించే దేవుడు, మన యొక్క అక్కర్లెదిగిన దేవుడు, ఔషధ కొరతలు తీర్చే దేవుడు. అంతేకాక క్రీస్తుని పిల్లరా నాలుగవది రా, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము, ఆయన రక్షకుడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ఈ లోకములో ఉన్న ప్రతి పాపాన్ని రక్షించకు వచ్చినటువంటి లోక రక్షకుడు. హల్లెలూయా. ఈ యొక్క ఉపకారము అనే మాటలు లోక రక్షకుడు అని మనం గుర్తు చూస్తున్నాం. 5వ వచనము క్రీస్తుని పిల్లరా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, ఆయన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు, ఆయన నిన్ను నీకు కూడా పునరుద్ధాన జీవమునిచ్చి నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు. అందుకే భక్తుడు వాడుతున్నాడు క్రీస్తుని పిల్లరా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. అంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, పరలోకములో చేర్చే దేవుడు, పునరుద్ధాన జీవమునిచ్చే దేవుడు. చప్పటి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా. అందుకే భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు క్రీస్తుని పిల్లరా, యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఈ ఉపకారము అనే మాట క్రీస్తుని పిల్లరా, ఏ ఒక్క పాపి నశించక అందరూ నిత్య రాజ్యమును పొందాలని దేవుడు మన ప్రభువును రక్షించు యేసు క్రీస్తును మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని పిల్లరా ఈ ఉపకారముని మనము మరువకూడదు అని ఇప్పుడు భక్తుడు చెబుతున్నాడు. అందుకే ఇప్పుడు వద్దాం 116వ కీర్తన 12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. హల్లెలూయా. క్రీస్తుని పిల్లరా, ఈ దినమున మనకు చేసిన ఉపకారం మనం బాగా గుర్తించుతాం. ఉపకారము అనగా ఈ 5 మాటలు క్రీస్తుని పిల్లరా మనము గుర్తుంచుకుందాం. దేనిని మరొక దేవుడిని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆ నిత్య రాజ్యానికి నీవు నేను కూడా వారసులం అవుదాం. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేరేపేట ఒక ప్రార్థన చేద్దాం. వెనక అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. దాసుల ద్వారా ప్రభుత్వం మాకు బోధిస్తున్నారు ఆయన స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు చేసిన మేలులను తల్లి మర్చిపోకుండా ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రభుని వారికి మాకు బోధిస్తున్న ఆయన స్తోత్రాలు. అయ్యా చేసిన మేలులు మర్చిపోయే వారిని ఉండకూడదు ప్రభు నా తండ్రి నాయన. ఎల్లప్పుడూ నా తండ్రి కృతజ్ఞతగా జీవించే వారికి మమ్మల్ని మార్చిన దేవన నాయన. మా జీవితాల్లో ప్రభు ఎంతో దరిద్రతలు భేద స్థితిలో ఉన్న మమ్మల్ని నాయన. అయ్యా నాకు ఎన్నిక లేనింటి వారి పైన మమ్మల్ని ప్రభు ఈ రోజు ఈ స్థితిలో ఉంచినట్టు నీ దయాన్ని ప్రభు నాయన, నీ కరుణ కటాక్షలే కానీ ప్రభు నా మా భక్తి మా శక్తి మా పరిశుద్ధత కాదు నాయన. స్తోత్రాలయ్యా. నువ్వు కరుణ గల దేవుడు కనుక మేము బ్రతికి జీవిస్తున్నామయ్యా ఈ లోకంలో ప్రభు అని స్తోత్రాలు నాయన. అయ్యా నా తల్లి చేసిన మేలులు మర్చిపోయేవారు
ప్రభా. విన్న అతని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని అతను నాకు మాకు మంచి జ్ఞానం దయచిన భయము భక్తి దయచిన దేవా. వారికి అనుసారం నడుచుకునే కృపను మాకు దయచిన ప్రభా. నాయన వేషధారులుగా నీ సన్నిధిలో మేము కనబడకూడదు నాయన. ఒక చెవులో ఒక చెవులు విడిచిపెట్టుకుని వారిని కొనుక్కున్నది యథార్థంగా బ్రతుకుటకు నీ కృప దయచేయ్యా. నమ్మకస్తులుగా నీ సన్నిధిలో కనబట్టుకు నీ కృప దయచేవాళ్ళు అతను ఎత్తబడ్డ వాక్యం దృష్టిలో ఎత్తుకొని పోకుండా ప్రభా. ఆ వాక్యం అతను మా హృదయాలతోని ప్రభు నా నాయన నా తండ్రి అయ్యా నా అతను 30దంతలుగా నా అతను 60దంతలుగా 100దంతలుగా ఫలించడానికి నీ కృపను మాకు దయచేది సహాయించేది దేవా. అయ్యా నీ దాసుని శివసాన్ని మరుగుపరుచుకొని హృదయమాలు మనం మాకు బోధించదు నాయన. అయ్యగా మీరు బలముగా వాడుకొని మీరు అభిషేకించిన బలపరచని మంచి ఆరోగ్య శక్తి బలమును మీరు దయచేది ప్రభా. సహాయించిన వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రభా. మీ నామానికి మండి తెచ్చుకోండి. నా ప్రార్థన ప్రతిఫలం దయచేది ప్రభా. అతని 5 అంశాలు ప్రభా హృదయాలు భద్రపరుచుకుని నాయన ఆ వాక్యం ఎక్కువ లోతైన మర్మాలను నేర్చుకుంటూ మాకు బోధించండి నడిపించండి. అంతవరకు మీ సాక్షిగా నిలబెట్టుకుని నామని మండి తెచ్చుకోండి ప్రభా. మా కొరకు త్వరగా నన్ను యేసుక్రీస్తు పాదం పెట్టి బెత్తలు వేడుకుంటున్నాను దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని